అండి. హాయ్. సో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అది ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది. అంటే లవర్స్ అంత హైట్ కి ఎక్కి ఆడ ప్రపోజ్ చేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. సో దీని మీద చాలా నెగిటివిటీ వస్తుంది, పాజిటివిటీ వస్తుంది. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ట్రూ లవ్ నిరూపించుకోవడానికి వాళ్ళు అలా చేశారు, బట్ అది తప్పు కాదు. కానీ అలా అంటే అంత దూరం వెళ్ళడం అది మాత్రం తప్పు అనిపించింది. ఎందుకంటే ఒకవేళ ప్రాణాల మీదకి కూడా రావచ్చు, చెప్పలేం. అలా చేయడం తప్పు. ట్రూ లవ్ అంటే నిరూపించుకోవడానికి మ్యారేజ్ చేసుకుని కూడా చూపించవచ్చు, అలానే చేస్తే ట్రూ లవ్ అనేమి ఉండదు. బట్ అలా చేయడం మాత్రం తప్పు అనిపించింది. అంటే అంత హైట్ ఎక్కి లవ్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు కదా. సో మరి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సో ఏమైందంటే వాళ్ళు అంత పైకి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, రింగులు మార్చుకున్నారు. అవును. అసలు అంత పైకి ఎట్లా ఎక్కగలిగారు? అది కూడా అంటే దొంగతనంగా ఎక్కారంట. ఏమంటారు అసలు? అంటే వాళ్ళు చాలా డేర్ చేసి ఎక్కారు కాబట్టి చాలా ఆ విషయానికి మాత్రం చాలా గ్రేట్ఫుల్ అనిపిస్తుంది. అంత డేర్ ఎవరు చేయలేరు ఇప్పటి వరకు. ఎక్కడానికి కూడా చాలా భయపడతారు, బట్ వాళ్ళు మాత్రం గ్రేట్ ఆ విషయంలో. అంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి అందరూ అట్లా పైకి ఎక్కేస్తే, వేరే స్తంభాలు ఎక్కేస్తే మరి దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? వాళ్ళని చూసి ఇంకోరు చేయడం అది అందరికి అచ్చుపాటు రాదు కదా, ఎవరో ఒకరు దెబ్బతింటారు. సో అందుకని అలా అంత దూరం వెళ్ళి ప్రపోజ్ చేయడం కంటే నార్మల్ గా కూడా ట్రూ ఉండొచ్చు. ట్రూ లవ్ ఉందంటారా మీ పరంగా? ట్రూ లవ్ అయితే ఉంది. లవ్ చేయడం తప్పు కాదు, కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోవడంలో ఉంటది మనది. వీళ్ళిద్దరు కరెక్టే అంటారా? పైకి వాళ్ళిద్దరు కరెక్టే కాబట్టే కదా అంత పైకి వచ్చారు. మరి పోలీసులు అరెస్ట్ చేశారు కదా, మరి దీని మీద ఏమంటారు? అరెస్ట్ చేశారు, బట్ వాళ్ళ చేయడం తప్ప. అలా చేసినందుకు అరెస్ట్ చేశారు, కానీ మళ్ళీ వాళ్ళు రిలీజ్ అవుతారు కదా ఏదో ఒక రోజు. మరి మన దేశంలో కూడా ఇలాంటి గొప్ప గొప్ప ప్రేమికులు ఉన్నారు అనుకోవచ్చా? దీన్ని తీసుకొని మనం గొప్ప ప్రేమికులు అనుకోవడం కంటే అలా చేయకుండా ఉన్నంత వరకైనా మంచిగా ఉంటే చాలు ప్రేమికులు అందరూ. మరి ఈ జనరేషన్ లో లవ్ చేయాలంటే లైక్ ఏం చూడాలంటారు? అంటే మన హార్ట్ఫుల్ గా ఉంటే చాలు, జెన్యున్ ఒకటి ఉంటే చాలు. అమ్మాయి అలా ఉంది, అబ్బాయి ఇలా ఉన్నాడని కాకుండా జెన్యున్నెస్ ఒకటి ఉంటే చాలు లవ్ కి. ఎక్కడానికి వెళ్ళినే నేను ఆపుతాను, ఎందుకంటే నా లైఫ్ కంటే ఫస్ట్ వాళ్ళ లైఫ్ చూస్తాను. ఒకవేళ కింద పడిపోతే వాళ్ళు ఖరాబ్ అవుతారు కదా. ఓకే, మరి అమ్మాయిలని ఇట్లా అబ్బాయిలు టవర్ ఎక్కేసి బ్లాక్ మెయిల్ చేసి లవ్ చేయండి అంటే వాళ్ళని ఎట్లా చూస్తారు? అలా చేసే వాళ్ళకి ఫస్ట్ బుద్ధి చెప్పాలి. చెప్పు తీసుకొని కొట్టినాకనే